వీడియో వచ్చేసరికి అయితేనేమో శంభవాం అద్యమాం ఒన్ను అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. సో ఈ మూవీ ఫస్ట్ చెప్తున్నా ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాత్రం మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చి 1 మంత్ అయిపోయింది, థియేటర్లోకి వచ్చి కూడా 1 మంత్ అయిపోయింది. దగ్గర దగ్గర 2-3 నెలల తర్వాత ఈ మూవీని నేను రివ్యూ చేస్తున్నా. సో రివ్యూ అంటే లేట్ అయిపోయింది అనుకోవచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్గా చూసినాను జియో హాట్‌స్టార్లో అండ్ చూసేసరికి సర్ప్రైజింగ్గా అనిపించింది. సో 5 లాంగ్వేజెస్లో అవైలబుల్, మల్టిపుల్ లాంగ్వేజ్లో మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ తెలుగు ఉంది, తమిళ్ ఉంది, ఒరిజినల్ వచ్చేసరికి అయితే మలయాళం అనమాట, కన్నడ కూడా ఉంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మీరు చూసుకోవచ్చు. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంది అంటే మాత్రమే ఈజీగా మీకు అందరికి అర్థం కావాలి అంటే గిట్లా మూవీ వచ్చేసరికి అయితేనేమో ఇది టైమ్ లూప్ లాంటి కాన్సెప్ట్ అనమాట. సో సింపుల్గా కాన్సెప్ట్ అవలేదు, చాలామంది ఏమంటారు దీనికి సంబంధించిన డిస్కషన్స్ అంతా చెప్పేసారు కాబట్టి నేను లేట్గా రివ్యూ చెప్పిన ఇంపాక్ట్ కాదు, స్పాయిలర్స్ అయితే. సో సింపుల్గా ఏం లేదు, మన కూతురు పుట్టేది ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, డ్యూటీ జాయిన్ అవుతుంటాడు. జాయిన్ అయిన రోజు కొన్ని ఏమంటారు సిచ్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అక్కడి నుంచి అడవిలోకి పోతారు, అక్కడి నుంచి మన కాకి దేవతని చూపిస్తారు అన్నమాట. సో దీనికి వీళ్ళు ఏం పెడతారు అంటే కాక్భూషిండి గురించి అయితే పెడతారు అన్నమాట. సో కాక్భూషిండి ఎవరు అంటే మాత్రం మీకు రామాయణంలో కాక్భూషిండి గురించి చెప్తారు. సో ఆ సిచ్యువేషన్ ఉంటుంది, అతను ఏమంటారు చాలా యుగాలను చూసిండు, సమయానికి సంబంధించిన శక్తులు ఉంటాయి అనేసి. సో ఒక విధంగా చూసుకుంటే ఇట్లా ఇమ్మోర్టల్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు కాక్భూషిండిని. అండ్ డిస్క్రిప్షన్ బాగానే ఉంటుంది. నేను ఒక ఏంటంటే కాక్భూషిండికి కావాలంటే రామాయణం రెఫరెన్స్ చేసుకోండి, వాల్మీకి రామాయణంది. అండ్ నిజంగా నేను ఒక మాట చెప్పుకోవాలంటే కొంచెం ఒక సింగిల్ స్మాల్ పాయింట్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ కాన్సెప్ట్ నిజంగా చెప్పుకోవాలంటే సినారియోస్ ఏవైతే చుట్టుపక్కల అడవి ప్రాంతం కానీ అక్కడ చేంజెస్ ఏవైతే ఉంటాయో వీటికైనా సినారియోస్, ఎంగేజింగ్ మూమెంట్స్ బాగానే తీసిర్రు. ఆ క్యారెక్టర్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. కానీ మధ్యలో ఫీమేల్ది అక్కడ కొంచెం వీక్ అనిపించింది. ఆ యానిమేషన్ అవుతుందో కొంచెం లాగింగ్ అనిపించింది, అక్కడక్కడ యానిమేషన్స్ ఉంటాయి, అంతగా ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు. కానీ పర్లేదు, వాళ్ళు ఉన్న బడ్జెట్కి, తక్కువ బడ్జెట్కి సైఫై లాగా టైం ట్రావెలింగ్ లూప్ లాగా తీసుకొచ్చిరన్నమాట. సో ఈ లూప్లు ఎట్లుంటుంది అంటే ఒక్కసారి ఆ లూప్లో పడ్డారంటే మీరు దాని నుంచి బయటపడలేరు అన్నమాట. సో అది మీకు ఎండింగ్లో అదే హింట్ వచ్చేస్తుంది. నాకైతే మాత్రం ఇలాంటివి చాలా నచ్చుతాయి. అండ్ దీనికి రిలేటెడ్గానే ఇట్లాంటిదే మీకు 11 అనేసి ఒక సిరీస్ కూడా ఉంది, నేను చూసిన వెబ్ సిరీస్ కూడా, దానికి సంబంధించిన రివ్యూ చేసినట్టున్నాను. సో అది కూడా బాగానే ఉంటుంది భయ్, అది కూడా వాచబుల్ అనమాట, చాలా బాగుంటుంది. అది వెబ్ సిరీస్ లాగా ఉంటుంది, మూవీకి లాగా తీసారు అన్నమాట. సో చూడాలి. నాకైతే మాత్రం ఇది బాగా అనిపించింది, ఇంకొంచెం ఫాస్ట్ పేసింగ్ లాగా అనిపించింది. అండ్ మెసేజ్ ఇస్తారు. అండ్ ఎండింగ్లో ఏంటంటే మాత్రమే కంక్లూజన్ ఇచ్చేటట్టే ఎండింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో జోక్స్, కామెడీ గురించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కొంచెం సీరియస్ లాగా ఉంటుంది కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. అరే మళ్ళీ ఎట్లా వచ్చింటే మళ్ళీ వాడు ఎట్లా చూసుకుంటుంటా అన్న కాన్సెప్ట్ లాగానే పోతుంది అన్నమాట. సో ఓవరాల్గా వాచబుల్ అంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే వాచబులే, మంచి కాన్సెప్ట్తో పాటు కూడా వచ్చింది అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు ఈ మూవీని వాచ్ చేసుకోవాలంటే మాత్రం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ వాచ్ చేసుకోవచ్చు. అండ్ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75/5 ఇస్తున్నాను. అదే ఇందాక 3 ఇయర్స్ కానీ ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినాం అంటే మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సినారియోస్లో ఇది ఇది ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది. అండ్ కొన్నిట్లా మీకు ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఒక్కసారి ఆ టైం లూప్ అర్థం కాగానే ఇక మీకు నడిచిపోతుంది, గింతే కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది. అండ్ కొంచెం బీజం కొంచెం తక్కువ అనిపించింది కానీ మిగతా సినారియోస్ కానీ మిగతా అన్నీ కూడా కాన్సెప్ట్ ఏదైతుందో చాలా బాగుంది. అందరికీ వాచ్ చేయని అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను బై. అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ బై. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.